పబ్లిక్ పల్స్ న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని, అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమని, సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. నేడు విజయనగరం పార్టీ ఆఫీస్ అశోక్ బంగ్లాలో కేక్ కట్ చేస్తూ పార్టీ నాయకులతో సంబరాలు జరుపుకున్నారు. నగర అధ్యక్షులు గంటా రవి, సీనియర్ నాయకులు పాసి అప్పలనాయుడు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. Thank you. Thank you very much. Thank you. అన్న మీరు తినరా కేకులు? అయిపోయిందా? కేక్ వెంకటరమయ్య యోగేష్ నమస్తే. వెంకట ఎక్కడ ఉన్నావా? వీళ్ళందరినీ చెప్పానండి. ఓకే ఓకే ఇంకెవరున్నారు? యోగేష్ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. థ్యాంక్ యూ. ఇక్కడ మాట్లాడదాం. అద్భుతమైన ఆనందమైన ఒక హిస్టరీ రోజుగా భావించుకోవాలి. ఎందుకంటే ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు కళ్ళగన్న రాజధాని చట్టబద్ధమైంది. ఇటు రాజ్యసభలో, అటు లోక్సభలో, రాజ్యసభలో 2 కూడా ఆమోద తీర్మానమైంది. యువ నాయకుడు నారా లోకేష్ గారు దగ్గరుండి ఈరోజు పర్యవేక్షణ చేసి ఈరోజు బిల్లుని చట్టబద్ధం చేశారు, ఫాలోఅప్ చేశారు. ఈరోజు ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఉత్తరాంధ్ర ప్రజల తరపున, మన నియోజకవర్గం పార్లమెంట్ ప్రజల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలుకుతున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారు, ఉత్తరాంధ్రను కూడా అదే రకంగా డెవలప్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రే కాదు, రాయలసీమ అవ్వచ్చు, కోస్తాంధ్ర అవ్వచ్చు, ప్రతిదీ కూడా సమానంగా తీసుకెళ్తున్నారు. దానిని కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మన హెడ్ క్వార్టర్లో, విజయనగరం హెడ్ క్వార్టర్లో ఈ సంబరాలు చేసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఆ ఫ్రూట్స్ని, ఆనందాన్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడే అందరం సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం ఆనందం కలుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.